ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు. కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది. అంటే లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం కానీ, ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తాను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు, తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేయడం ఒక తప్పు అయితే, తప్పు చేసి దబాయించడం ఏందా? ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండే ఆయన కేసీఆర్. 3 సంవత్సరాలనే ఒక్క పిల్లర్ పోతే అంటే ఇలా నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? ఇలా మేము కట్టిన ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో మనుగడలో ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఒక్క పిల్లర్ కొంగితేనట. అసలు ఫస్ట్ నేనంటే తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో అది చేవెళ్ళ వరకు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడంలోనే ధనాకాంక్ష, దోపిడీదారులకు దోచిపెట్టాలని ఎత్తుగడ, ఇలా దొంగలకు ఆశ్రమించి వచ్చి రండి దోచుకొని పోండి. ఒక్క మోటార్ కాస్ట్ ఏంటో ఇతర దేశాల్లో మీరు చూడండి. లిఫ్ట్కు సంబంధించి కన్నేపల్లి పంపు హౌస్ ఎందుకు ఇలా మునిగిపోయింది అంటే, మునిగిపోతుంది అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే, ప్రకృతి వైపరీత్యం అని అంటారు. మరి ప్రకృతి వైపరీత్యం వస్తే శ్రీశైలంలో ఇలా దిగువ భాగంలో ఉన్న పవర్ హౌస్లో బ్లాస్ట్ అయింది తప్పితే అది ఇంకా మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు మళ్ళీ నడవట్లేకపోతున్నది? క్రస్ట్ లెవెల్లో ఉన్న అంశాలన్నీ తెలియకుండా ఈయనేని ఇంజనీర్ అయ్యి ఇప్పుడు లేవా? మన మీడియా మిత్రులు తీయండి. నా మెదడు రక్తం పెట్టినా ఏం మాట్లాడతారు? పనికిరానోడు, పనికొచ్చినోడు, తెలిసినోడు, తెలియనోడు. మరి అలా ఇంజనీరింగ్ చీఫ్ కేసీఆరే. కాళేశ్వరరావు అన్నాడు గతంలో ఒక గవర్నర్ గారు, ఏం పేరు ఆయన పేరు, నరసింహను. కాళేశ్వరం కట్టింది. ఇప్పుడు కూలిందనేసరికే నోయేశ్వరరావు. ఇప్పుడు నాకు తెలియదు, కాళేశ్వరం నేను కాదు. ఇచ్చినామండి ఇంజనీర్లకు, ఇచ్చినాం డిజైన్లు ఇవ్వమని. ఆ ఇంజనీర్ ఎవరో బయటికి రావాలి కదా తీసిన ఆయన. ఎవరు కింది నుంచి మేడిగడ్డ నుంచి సుందిల్లా అన్నారం పైకి తీసుకురా వచ్చి మళ్ళీ శ్రీపాదెల్లంపల్లినే కదా. శ్రీపాదెల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది 20 TMCతో. ఎన్ రూట్లో ఉన్న 2 TMC 1 TMC అన్నీ కూడా రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మలన సాగర్ కావచ్చు. మలన సాగర్ అయితే భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో ఒక నేల మీద కట్టిన ప్రాజెక్ట్ 50 TMCలు. ఇలా కొండపోచమ్మ 15 TMCలకు వాళ్ళు ప్రతిపాదిత చేస్తే 2 TMCలు పెట్టంగానే కిందికి కుంగుతున్నది. దాంట్లో నిర్వాసితుల సంగతి ఏంది? 1000 ఎకరాల భూములు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇది కాదు ఆర్థిక నష్టం. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను 2013 తెస్తే దానికి భిన్నంగా మళ్ళీ ఆయన 2017 తెచ్చిండు. ఇంకేదో 123 తెచ్చిండు. ఇష్టం వచ్చినట్టుగా భూములను గుంజుకున్నారు. గుంజుకోవడం అంటే ఒక రకంగా రౌడీలు దందా చేసినట్టుగా, ల్యాండ్ గ్రాబర్స్ కాక గుంజుకున్నట్టుగా. ఏటిగడ్డ కృష్ణాపూర్ ఆ ప్రాంతంలో మీరు పోయి అడిగితే ఇప్పుడు 10 లక్షలు, ఎవరు మీ మధ్యన మిత్రుడు గాలిరెడ్డి అని మిత్రుడు వచ్చిండు, 10 లక్షలకు 5 లక్షల రూపాయలకు కూడా ఎకరం తీసుకున్నారు. ఇట్లా 10 లక్షలకే 5 లక్షల కాడ ఎకరం ఇవ్వండి. ఇలా అదే గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా?
ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మాకు మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటివి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక ఏమంటారు పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది. ఏదైనా ఇంకేమండి మీరు ఈ ఫార్ములా రేస్ ఏం చేసిరండి కేటీఆర్ లోపల పెట్టినరా, వాళ్ళ క్యాబినెట్లో వీళ్ళు ముగ్గురు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసినని తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ వీళ్ళు కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషనే ఏసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందిల్లు గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తేంది, ఇంకే పార్టీకి పోతేంది, తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణలో ముద్దాయిలుగా తేలిన తర్వాతనే ఆ విషయంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేదంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది తప్పితే మరొకటి కాదు. దీని విషయంలో ఈ ముగ్గురు లేదంటే ఆ నలుగురు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము తెలంగాణకు మొత్తం మేమే బాగు చేసినాం, తెలంగాణలో అసలు నీళ్లు రావడానికి ఇప్పుడు మేమే కారణం అని చెప్తున్నారు. ఇలా అది మొత్తం కలిపితే కూడా ఎత్తిన టీఎంసీలు 100 టీఎంసీల లోపే. ఆ ప్రాజెక్టు పుట్టిన దగ్గర నుంచి ఎత్తిపోసింది 12,000 కోట్ల పైచిలకు పవర్ బిల్స్ వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణను దొడ్డిగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలే తిప్పికొట్టిండ్రు.